హాయ్ ఫ్రెండ్స్, డైనోసార్ల కాలంలో భూమిపై మాత్రమే కాదు సముద్రాల్లో కూడా భయంకరమైన రాక్షస వేటగాలు జీవించేవి. ఇప్పుడు శాస్త్రవేత్తలు అలాంటి ఒక భారీ సముద్ర మృగాన్ని గుర్తించారు. టైలోసారస్ రెక్స్ లేదా టీరెక్స్ అనే పేరు గల ఈ సముద్ర సరీసృపం దాదాపు 43 అడుగుల పొడవుతో పురాతన సముద్రాలను వరికించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద మోసాసార్లలో ఒకటిగా భావిస్తున్నారు. అసలు ఈ భీకర సముద్ర వేటగాడు ఎవరు? అది ఎందుకు అంత ప్రమాదకరంగా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, పెరోట్ మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ సైన్స్, సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిపి నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు బులెటిన్ ఆఫ్ ది అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు అమీలియా జీట్లో నాయకత్వం వహించగా మైకెల్ పోల్పిన్, రాన్ టైకోస్కీ వంటి శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ భీకర జీవి శిలాజాలు ప్రధానంగా అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో బయటపడ్డాయి. ఇవి దాదాపు 8 కోట్ల సంవత్సరాల వాటివిగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మొదట ఈ శిలాజాలను టైలోసారస్ ప్రోరిగరి అనే మరో జాతికి చెందినవిగా భావించారు. కానీ తర్వాత శాస్త్రవేత్తలు వాటిని జాగ్రత్తగా పోల్చి పరిశీలించగా ఇవి పూర్తిగా కొత్త జాతికి చెందినవని గుర్తించారు. అయితే ఈ టైలోసారస్ రెక్స్ ప్రత్యేకత ఏంటి? పరిశోధకుల ప్రకారం ఇది ఇతర మొసాసార్ల కంటే చాలా పెద్దది, బలమైనది. ముఖ్యంగా దీని దవడలు, మెడ, కండరాలు అత్యంత శక్తివంతంగా ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు దీని పళ్ళపై కనిపించిన సన్నని ఘాట్లు కూడా చాలా అరుదైన లక్షణమని వారు తెలిపారు. ఇవి దీనిని మరింత ప్రమాదకర వేటగాడిగా మార్చి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సముద్ర రాక్షసి ఎంత హింసాత్మకంగా ఉండేదో సూచించే ఆధారాలు కూడా శాస్త్రవేత్తలకు దొరికాయి. ది బ్లాక్ నైట్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక శిలాజంలో ముక్కు భాగం దెబ్బతిన్నట్లు, దిగువ దవడ విరిగిపోయినట్లుగా గుర్తించారు. ఈ గాయాలు మరో టైలోసారస్ రెక్స్తో జరిగిన పోరాటంలో ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అంటే ఇవి తమ జాతి జీవులతో కూడా తీవ్రంగా పోరాడేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే ఈ కొత్త ఆవిష్కరణ మోసాసార్ల పరిణామ చరిత్రపై శాస్త్రవేత్తలు పాత అంచనాలను కూడా ప్రశ్నిస్తోంది. గత 30 ఏళ్లుగా ఉపయోగిస్తున్న పరిణామ విశ్లేషణ డేటాలో అనేక మార్పులు అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్సాస్ ప్రాంతం పురాతన సముద్ర జీవ వ్యవస్థలను అర్థం చేసుకోవడంలో కీలక కేంద్రంగా మారుతోందని వారు చెప్తున్నారు. చూసారుగా, ఒకప్పుడు సముద్రాలో టైలోసారస్ రెక్స్ లాంటి భీకర సముద్ర వేటగాలు సంచరించాయని ఈ కొత్త ఆవిష్కరణ మరోసారి నిరూపిస్తుంది. ముఖ్యంగా డైనోసార్ల కాలంలో సముద్ర జీవ ప్రపంచం ఎంత భయంకరంగా పోటీతో నిండిపోయి ఉండేదో ఈ శిలాజాలు వెల్లడిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని శిలాజాలు బయటపడితే ఈ సముద్ర రాక్షస జీవుల గురించి ఇంకా సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.